కనుమనాడు పశువుల్ని పూజిస్తారు, ఎద్దుల్ని, గుర్రాల్ని, గాడిదల్ని కూడా పూజిస్తారు. అవి కూడా పశువే. ఎందుకు పూజిస్తారు? ఇవన్నీ మానవులకి వాహనాలు. అందుకే కనుమనాడు ప్రయాణం చేయొద్దన్నారు. ఎందుకని? ప్రయాణం చేస్తే ఏం చేస్తాం? అన్నో దెబ్బేస్తాం, నడో నడో అన్నో దెబ్బేస్తాం. కనుమనాడు పూజ చేసి పసుపు రాసి కుంకుమ రాసి దండ వేసి నానా హడావుడు చేసి మళ్ళీ దాన్నేమో అత్తారింటికి వెళ్ళడానికి బండి కట్టేసి అన్నో చెదగొట్టేస్తే అదేమనుకుంటుంది, పొద్దున దండ వేసాడు సాయంత్రం దండిస్తున్నాడు అని పశువు శపిస్తుంది. అందుకే ప్రయాణాలు చేయొద్దు అని చెప్పారు. ఏ ప్రయాణాలు చేయకుండా ఉంటే ఏ జంతువుల్ని వాహనంగా వాడం, వాటిని శిక్షించం. కాబట్టి కనుమనాడు ప్రయాణం చేయొద్దు అన్నారు. ఇవాళ విమానాల్లో వెళ్లే వాళ్ళకి, రైల్లో వెళ్లే వాళ్ళకి ఇది వర్తించదు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. సుఖంగా వెళ్ళిపోవచ్చు. ఇదే సెంటిమెంట్ ఏమిటో, సంస్కృతి ఏమిటో తెలుసుకోవడం అంటే ఇది. ఎందుకు వచ్చిందో తెలుసుకుంటే అర్థమైపోతుంది, పాటించాలో అక్కల. పూర్వకాలం జంతువులు వాహనాలుగా వాడడం వల్ల, వాహనంగా జంతువును ఉపయోగిస్తే జంతువును నువ్వు కొట్టక తప్పదు. కాబట్టి సన్మానం చేసిన రోజునే అవమానం చేయడం భావ్యం కాదు. కాబట్టి కనుమనాడు వెళ్ళొద్దన్నారు. ఇంకో కారణం ఏమీ లేదు ప్రత్యేక.